వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళే ముందు తప్పకుండా కథ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా కామెంట్ చేయండి. డెవిల్ ఆఫ్ రొమాన్స్ పార్ట్ 50. రామ్ కార్ బయటికి వెళ్ళిందో రామ్ వెనుక ఇంకో కార్ కూడా ఫాలో అవుతూ ఉంది. అలా 40 మినిట్స్కి ఇంటికి చేరుకున్నారు రామ్ మరియు జనని. జనని ఫేస్ డల్గా అయిపోయింది. రామ్ జనని వైపు చూసి, మా జై త్వరగానే వస్తాడు, నువ్వు ఇలా ఉంటే ఎలా చెప్పు అని అడిగాడు. దాంతో జనని ఏం మాట్లాడకుండా సరే అన్నట్టు తల ఊపి ఇంట్లోకి వెళ్ళిపోయింది. రామ్కి ఎందుకో ఆ క్షణం అనిపించింది, మనం ప్రేమించే ప్రేమను మర్చిపోవడం అంత ఈజీ కాదు అని. ఎందుకో ఆ క్షణం రామ్కి ఆద్విని చూడాలి అనిపించింది. అప్పటికే చీకటి పడటంతో రామ్ ఏదో ఆలోచించి మళ్ళీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళి డైరెక్ట్గా తన కార్ స్టార్ట్ చేశాడు. ఇది ఇలా ఉండగా మన ఆద్వి పాప ఆ రోజు కాలేజీకి కూడా లేదు కాబట్టి ఫుల్గా వాళ్ళ డాడీతో అల్లరి చేసి ఆ తర్వాత మమ్మీతో తిట్లు తిని వాళ్ళ మమ్మీ చేసి పెట్టిన తనకిష్టమైన డిషెస్ అన్నీ ఫుల్గా తిని తనకు ఓపిక ఉన్నంత వరకు గేమ్స్ బాగా ఆడి అలసిపోయి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది మన పాప. ముఖ్యంగా ఆద్వికి ఉన్న బ్యాడ్ హ్యాబిట్, తను నిద్రపోతే అంత త్వరగా లేవదు. కుంభకర్ణుడి కజిన్ సిస్టర్ మన పాప అంతగా నిద్రపోతుంది. అలా నిద్రపోతున్న తన గదిలోకి ఎవరో విండోలో నుంచి వచ్చారు. ఆమె ఇంట్లోనే ఉంది కావడం వల్ల నైట్ డ్రెస్లో వైట్ టీషర్ట్ అండ్ కాట్లో ఫ్రీగా పడుకొని తనకిష్టమైనట్టు పొల్లుతూ తనపై ఉన్న దుప్పటిని కూడా వంటిపై బరువుగా అనిపించి కాళ్ళతో తన్ని దాన్ని కూడా కింద పడిపోయేలా చేసి ఒక సెక్సీ ఫోజ్లో పడుకొని ఉంది మన పాప ఆద్వి. అలా పడుకొని ఉన్న తనని ఇంట్లోకి వచ్చిన రామ్ మొదట ఆమెను చూసి వెళ్ళి ఆమె పక్కన తల దగ్గర కూర్చుని మొదట ఆమె తలను ప్రేమగా నిమిరి ఆ తర్వాత అతడికి కూడా ఆమె నిద్రపోతే లేవదు అని అతడికి తెలుసు కాబట్టి మెల్లగా వంగి రామ్ ఆద్వి నుదురుపై అతడి పెదాలను అద్దాడు. ఆ తర్వాత ఆమె వైపు చూసి, ఇంకా నాతో ఎంత గొడవ పడతావే, చిన్నప్పుడు జై ఎప్పుడైతే నా చెయ్యి పట్టుకొని నీ దగ్గరికి తీసుకొచ్చి వీడు నా తమ్ముడు అని చెప్పాడు, ఆ రోజు నుంచి జైతో పాటు నన్ను కూడా నువ్వు మీ బావలానే ఫీల్ అయ్యావు. కానీ జైకి నీకు ఒక బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ ఉంటే నువ్వు నాపై ప్రేమను పెంచుకుంటూ వచ్చావు. అదేంటో నేను చూసిన మొదటి క్షణమే ఆ రోజు తెలిసి తెలియక నువ్వు నాకు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు చాలా క్యూట్గా, చాలా చప్పీగా, చాలా స్వీట్ బబ్లీగా, చాలా ముద్దుగా వర్ణించడానికి అక్షరాలు కూడా కరువయ్యాయే. ఆ క్షణం నీ చెయ్యి పట్టుకున్నప్పుడు వదలాలి అనిపించలేదు. కానీ నేను నీకన్నా ఎక్కువగా నువ్వు ప్రేమించేదానికన్నా నేను నిన్ను ఎక్కువగా ప్రేమించానే, ఇక్కడ పెట్టుకుంటానే నేను అంటూ అతడు గుండెపై చేత్తో చూపించుకుంటూ ఆమెతో మాట్లాడుతున్నాడు. అప్పుడే అతడు షర్ట్ బటన్స్ ఓపెన్ చేసి తన గుండెపై పచ్చబొట్టు ఆద్వి అని ఉంది. ఆ పచ్చబొట్టును చూసుకుంటూ రామ్ కంట్లో కన్నీటి తడి. అసలు ఎందుకే నేనంటే ఇంత పిచ్చి ప్రేమ, నిన్ను ఎంత దూరం పెడుతున్నా, ఎంత తిడుతున్నా, ఎంత అసహించుకుంటున్నా కావాల్సింది నిన్ను నిందలు వేసి మాట్లాడుతున్నా, కనీసం ఒక మనిషిలా కూడా నేను నిన్ను పట్టించుకోవడం మానేశాను. నువ్వు కూడా నన్ను మర్చిపోయావని, సంతోషంగా ఉంటావని ఇప్పటికైనా అని అనుకున్నా. ఉన్నట్టుండి మళ్ళీ నువ్వు నా లైఫ్లోకి వచ్చావు. ఎందుకు వచ్చావే? అసలు మన కథ ముగిసిపోయేది. నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఉండాల్సింది కాదు అద్వి. నాకు తెలుసు నా లోపం నీకు చెబితే అది పెద్ద ప్రాబ్లంగా నీకు అనిపించకపోవచ్చు. కానీ నీ లైఫ్, మీ నాన్న నిన్ను ఒక ప్రిన్సెస్లా చూసుకున్నాడు. అలాంటిది
వాళ్ళకి నేను లైఫ్లో ఇచ్చేదేంటి? ఏమీ లేదు. కాబట్టి వాళ్ళకి నేను దూరంగా ఉంటేనే నీ మొహంలో సంతోషం, నీ జీవితంలో వెలుగు రెండూ వస్తాయి. అప్పుడు నీ కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది అని రామ్ తనని తన పక్కనే పడుకొని కొండలకు హత్తుకున్నాడు. కానీ ఆమె అక్కడ టెడ్డీ బేర్ ఉందనుకుని నిద్రలో ఆమె టెడ్డీ బేర్ అనుకుంటూ గట్టిగా రామ్ని హక్ చేసుకుంది. ఆమెకు కొంపదీసి మెలకువ వచ్చిందేమో అని ఒక్క క్షణం భయపడ్డాడు. కానీ మళ్ళీ ఆమె వైపు చూసి ఆమె నిద్రపోతూ ఖచ్చితంగా ఆమెకు మెలకువ ఉండదు అని అతడుకు కన్ఫామ్గా తెలుసు. కాబట్టి ఇంకా గట్టిగా హత్తుకొని తనివి తీరా ఆమె చెంపలపై, ఆమె బుగ్గలపై, ఆమె నుదురుపై ముద్దు పెట్టి, ఈ చందమామ నాకందరూ అది తెలిసి కూడా అందదు అని తెలిసి కూడా ఆశపడ్డం తప్పు కదా అని మనసులో అనుకున్నాడు. ఆ తర్వాత దాదాపు అక్కడ ఒక 3 గంటల పాటు ఆమెతో సమయం ఎలా గడిచిందో కూడా తెలియకుండా ఆమెను చూస్తూ గడిపేసి, ఆ తర్వాత యథావిధిగా అతడు ఎలా అయితే వచ్చాడో అలానే ఆ ఇంటి నుంచి బయటికి వచ్చాడు. కానీ అతడి ఎదురుగా ఒక కార్. ఆ కార్ని చూసి ఒక్క క్షణం అతడు స్టన్ అయ్యి అలా నిలబడిపోయాడు. ఆ కార్లో ఉన్న వ్యక్తి మెల్లగా డోర్ తీసుకొని బయటికి వచ్చి, రామ్, నీ కార్ డ్రైవర్ తీసుకొస్తాడు. ఆల్రెడీ చెప్పానురా, మనం నా కార్లో వెళ్దాం అంటూ వినయ్ రామ్తో చెప్పేసరికి, అసలు వినయ్ ఇక్కడికెలా వచ్చాడు? నేను అతడికి చెప్పలేదు కదా అని రామ్ అయోమయంగా ఆలోచిస్తూ ఉన్నాడు. వినయ్కి అది అర్థమైంది. రే, ఏదైనా ఉంటే ఇక్కడ నుంచి కొద్ది దూరం వెళ్ళి మాట్లాడుకుందాం. ఇలా వాళ్ళ ఇంటి ముందు మనం డిస్కషన్ పెట్టుకుంటే ఆద్వి నాన్నగారు లేచి చూస్తే తప్పుగా అనుకుంటారు కదా. ముందు మనం ఇక్కడి నుంచి వెళ్దాం అని అతడు చెప్తూ ఉంటే రామ్ అయోమయంగానే కారెక్కాడు. వినయ్ రామ్ అలా అయోమయంగా ఉండటం చూసి వినయ్ పెదాలపై ఒక ఈవిల్ స్మైల్ వచ్చింది. మనసులో, రే జైక, నీ పతనం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఏ తమ్ముడైతే నీకు ప్రాణానికి ప్రాణమో అదే తమ్ముడిని నీకు దక్కనివ్వకుండా చేస్తా. ఎందుకు ఈ వినయ్ గడితో పెట్టుకున్నాను? అసలు వీడి లైఫ్లోకి నేను ఎంటర్ కాకుండా ఉంటే వినయ్ నా దాకా వచ్చేవాడు కాదు కదా అని నువ్వు ఏడ్చే రోజు వస్తుంది. అప్పుడు ఆ రోజు కోసం నేను ఆతృతగా చూస్తున్నా. నువ్వు అసలు ఛేదించలేని పద్మ వ్యూహాన్ని నేను రెడీ చేస్తున్నా. కాస్కోరా జై అని అంటూ మనసులో అనుకొని ఈవిల్ స్మైల్తో కారులోకి ఎక్కాడు. రామ్ అలాగే వినయ్ వైపు చూస్తూ ఉన్నాడు. వినయ్ అప్పటిదాకా అతని ఫేస్లో ఉన్న మరొక రూపాన్ని దాస్తూ చిరునవ్వుతో, ఏంట్రా అలా చూస్తున్నావు? నేను నీ ఫ్రెండ్ని. నువ్వు ఏ టైంలో ఎక్కడుంటావో నేను తెలుసుకోలేనా? బెస్ట్ ఫ్రెండ్ అనడం కాదు, వాడి ప్రాబ్లంని కూడా మన ప్రాబ్లం అని ఫీల్ అవ్వడం అని పైకి మెత్తగా కత్తితో కోస్తూ నొప్పి తెలియకుండా మందు పూస్తున్నట్టు మంచి మాటలు చెప్తూ ఉన్నాడు వినయ్. రామ్ బేసిక్గా చాలా తెలివైన వాడే. కానీ వినయ్ చిన్నప్పటి నుంచి అతడు కూడా రామ్ ఫ్రెండే కాబట్టి అతడిని ఇగ్నోర్ చెయ్యలేడు. అతడు ప్రతి ప్రాబ్లం వినయ్కి తెలుసు కాబట్టి తనతో మాత్రమే తన ప్రాబ్లంని పంచుకోగలడు. కాబట్టి వినయ్ని చూస్తూ, ఏం చేయమంటావురా? మర్చిపోలేను, అలా అని వదిలేయను లేను. అది కావాలి. ఒకవేళ దాన్ని నేను దక్కించుకున్నా దాని సంతోషాలను నేనే నాశనం చేసిన వాడిని అవుతాను అని బాధపడ్డాడు. అప్పటికే సమయం రాత్రి చాలా అవ్వడంతో జనని ఒకసారి జై ఫోన్ మాట్లాడి వాటర్ తాగుదామని కిందికి వచ్చిన తనకి బయట రామ్ కార్ లేకపోయేసరికి అతడు ఈ సమయంలో ఎక్కడికి వెళ్ళాడు అని కొంచెం కంగారు వచ్చి తనకి కాల్ చేసింది. అప్పుడే తన బాధని వినయ్కి చెప్పి తనతో మాట్లాడుతూ ఉన్నవాడల్లా జనని ఫోన్ రాగానే అసలు తన మూడ్ బాగోలేకపోతే ఎవరి ఫోన్ ఎత్తని వాడు మొదటిసారి జనని ఫోన్ని మొదటి రింకే ఎత్తాడు రామ్. జనని కొంచెం కంగారుగా, రామ్ ఎక్కడికెళ్ళావు
అని అడిగింది. దాంతో రామ్, మా ఎందుకంత కంగారు, జస్ట్ ఊరికే అలా బయటికి వచ్చాను, నువ్వు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని అన్నాడు. జనని అప్పటిదాకా పడిన కంగారును కంట్రోల్ చేసుకుంటూ, సరే కానీ ఈ టైంలో ఎన్ని పనులున్నా పర్లేదు, కానీ వాటిని పక్కన పెట్టేసి నువ్వు ముందు ఇంటికి రా, లేదంటే మీ అన్నయ్యకు ఫోన్ చేస్తా, లేదా నేను నీతో మాట్లాడను అని ఆమె చెప్తూ ఉంటే రామ్ కళ్ళలో ఇంకా నీళ్లు నిండుకున్నాయి. జననితో చాలా మాట్లాడాలి, అతని బాధను చెప్పుకోవాలి అని ఉంది, కానీ నోటి నుంచి మాట రాలేదు. కూరుకుపోయిన గొంతుతో జస్ట్ ఓకే, ఒక్క మాట, వస్తున్నామా అని ఫోన్ పెట్టేశాడు. ఆ ఒక్క మాటలోనే తనకు రామ్ మనసు లోతుల్లో దాగి ఉన్న బాధ జననికి కనిపించింది. తను తిరిగి ఫోన్ చేసి అడగాలి అనుకుంది, కానీ ఎందుకో ఆ క్షణం ఫోన్ చేయకుండా అలా సైలెంట్గా హాల్లోనే సోఫాలో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంది. జయబావ చాలాసార్లు చెప్పాడు రామ్ ఏదో దాస్తున్నాడు అని. ఇది చూస్తుంటే నాకు కూడా ఇప్పుడు అదే నిజం అనిపిస్తుంది. ఇంత కోటీశ్వరుడైన వ్యక్తికి కొడుకై ఉండి అతని చేతే వ్యాపారం చేయిస్తూ ఉంటే డబ్బుకు ఏ లోటు లేదు. అలాంటిది ఎందుకు రోజు రోజుకు అతని మొహంలో ఏదో బాధ, అందరితో క్లోజ్గా కలవడు, అసలు ఏం జరుగుతుంది అని ఒక నిమిషం రామ్ గురించి ఆలోచిస్తూ, సరే నిదానంగా రామ్తో మాట్లాడి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం అని సోఫాలో కూర్చొని అలాగే ఒకవైపు మొబైల్లో జైవి తన్వి పిక్స్ చూస్తూ కూర్చుంది. దాదాపు ఒక హాఫ్ అన్ అవర్కి ఇంటికి వచ్చాడు రామ్. వచ్చి రాగానే జన్నీ వైపు చూస్తూ, నువ్వేంటి మా ఇంకా నా కోసం అలాగే చూస్తూనే కూర్చో ఉన్నావా, మార్నింగ్ కాలేజ్ ఉంది కదా, వెళ్ళి పడుకోవచ్చు కదా అని రామ్ చెప్తుంటే సీరియస్గా అతడి వైపు చూసి, నువ్వేమైనా చిన్న పిల్లాడివా, ఇంట్లో నాన్నగారు ఒక్కరే ఉన్నారు, పైగా మీ అన్నయ్య ఇక్కడ లేకపోయినా నా తమ్ముడు నా తండ్రిని బాధ్యతగా చూసుకుంటాడు అని ధైర్యంతోనే కదా వెళ్ళారు, అలాంటిది ఇలా నువ్వు ఈ టైంలో ఇంటి పట్టున ఉండకుండా ఇలా వెళ్ళిపోతే ఎలా చెప్పు అంటూ మెల్లగానే మందలించింది. రామ్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఆమె వైపు చూసి, ఏం లేదమ్మా, చెప్పా కదా కొంచెం చిన్న వర్క్ అంతే, వచ్చేశాక నువ్వు వెళ్ళి పడుకో అన్నాడు. జనని కోపంగా చూసింది. రామ్ను చెయ్యి పట్టుకొని సోఫాలో అతడిని కూర్చోబెట్టి ఇలా రా అంటూ అతడిని తన ఒడిలో పెల్లో పెట్టి దానిపై తలపెట్టి పడుకో అని అంది. అతడు ఆ క్షణం అతనికి అది తప్పు అనిపించలేదు, ఆమె కూడా అది తప్పు అనిపించలేదు. ఇద్దరి మనసులో ఎలాంటి తప్పుడు ఉద్దేశం లేదు, కల్మషం లేని మనుషులు ఇద్దరివి. దాంతో రామ్ తిండిపై పడుకోగానే అతని తలపై లాలనగా నిమిరి, నాన్న రామ్, ఏమైందమ్మా, మీ అమ్మకు చెప్పవా ఏమైందో అంటూ అచ్చం తన తల్లి ఎలా అయితే అడుగుతుందో అచ్చం అలానే అమ్మలానే అడిగింది. రామ్ ఆమె అంత ప్రేమగా అంత లాలనగా అడుగుతూ ఉంటే అమ్మ అంటూ ఏడ్చేశాడు. అతడు అలా ఏడుస్తూ ఉంటే రామ్ తల నిమురుతూ, రామ్ ఏమైంది నీకు, నేనున్నా కదా చెప్పు, మీ అమ్మ నీ పక్కనే ఉంది కదా, ఎందుకు చెప్పు ఏడవడం అని అంది. అతడు అలా ఏడుస్తూ ఉంటే పాపం జన్నీకి కూడా కళ్ళలో నీళ్లు ఆగడం లేదు. రామ్ నువ్వు ఇలా బాధపడకుండా ఏం జరిగిందో చెప్పు నాన్న, నీ ప్రాబ్లంని సొల్యూషన్ వెతుకుదాం, అయినా నువ్వు ఇంత వీక్ అని అనుకోలేదు అంది. దానికి అతడు అప్పటిదాకా బాధపడిన వాడు జన్నీ చెయ్యి పట్టుకొని, మా నేను నీతో చెప్పే విషయం నువ్వు అన్నయ్యతో చెప్పవని ప్రామిస్ చేయి అన్నాడు. అప్పుడే బయట ఆకాశం కూడా వర్షించడానికి సిద్ధంగా ఉంది. దాంతో గట్టిగా ఆకాశం నుంచి భయంకరమైన ఉరుము చప్పుడు వచ్చింది. అయినా కూడా అతడు కేవలం తన అన్నయ్యకు నిజం చెప్పద్దు అనే మాట తీసుకోవడం మాత్రమే
ఆమె చెవిలో వినిపిస్తుంది. జనని ఆమె జైకి ఎప్పుడు అబద్ధం చెప్పాలి అనుకోలేదు. వాళ్ళ మధ్య అందరి భార్యాభర్తల్లా దాపరికాలు ఉండాలి అనుకోలేదు. అందుకే రామ్కి మాట ఇవ్వకుండా ఆలోచిస్తుంది. మాట ఇవ్వడానికి అప్పుడే రామ్ ఆమె తీక్షణంగా చూశాడు. అతడి కళ్ళల్లో అంతులేని చీకటి, గుండెల్లో మోయలేని భారం, వీటి మధ్య నరకం అనుభవిస్తూ ఉన్నాడు రామ్. అతడు సరిగ్గా తిండి తిని నిద్రపోయే చాలా రోజులు అవుతూ ఉంది. ఆ విషయం జై జననికి చెప్పాడు. అది గుర్తు వచ్చింది ఆమెకు ఆ క్షణం. అయినా కన్న తండ్రికి చెప్పలేదు, సొంత అన్నయ్యకు చెప్పలేదు. అంటే ఆ విషయం ఎంత సీరియస్ అయిందో అర్థమయ్యింది ఆమెకు. అందుకే వెంటనే ఇంకా ఏం ఆలోచించకుండా మాట ఇచ్చేసింది. దాంతో ఆ తర్వాత రామ్ లేచి సోఫాలో కుదుటగా కూర్చొని ఉన్న తర్వాత మొదట అతడికి కొన్ని వాటర్ తాగించింది. వీళ్ళ వర్షన్ ఇలా ఉంది. కానీ ఇందాక అతడు తన వదిన వడిలో పడుకొని ఉండటం ఎవరో ఆ ఇంట్లో ఉండే తప్పుగా ఫోటోలు తీశారు. అతడు చీకట్లో నుంచి వచ్చి వాళ్ళిద్దరి బంధాన్ని తప్పుదారి పట్టించడానికి ఫోటోని కొంచెం హద్దు దాటినట్టుగా ఫోటో తీసి మళ్ళీ చీకట్లోనే కలిసిపోయారు. ఆ వ్యక్తి ఇవేమీ తెలియని వీళ్ళు జనని వాటర్ ఇవ్వడంతో తాగే ఆమె వైపు చూసి, నేను నీకు మా చిన్నప్పటి బాల్యం చెప్పాలి. జైని ఈశ్వర్ అంకుల్ వాళ్ళు తీసుకువెళ్ళిన తర్వాత నేను తన్ని కాదు, మొదట నా అన్నయ్యే నన్ను గుర్తుపట్టి ఎవరు నువ్వు అని అడిగాడు. జై సామాన్యంగా వదిలే రకం కాదు కదా. అందుకే ఈశ్వర్ అంకుల్ మా డాడీని ఇద్దరిని పిలిచి మరీ ఆ రోజు నిజం తెలుసుకున్నాడు. నిజం తెలుసుకొని రాలేదు. అలాగని చెప్పి వాళ్ళని నెగ్లెక్ట్ చేయలేదు. వాళ్ళకు కొడుకుల బాధ్యతను తీసుకున్నాడు. ఆ రోజు నుంచి ఇంకా వాళ్ళకు దగ్గరయ్యాడు. కానీ నేను ఇక్కడ ఒంటరివాడిలా ఉన్నాను అని జైకి అర్థమయ్యింది. అందుకని ఈశ్వర్ అంకుల్తో మాట్లాడి ప్రతి హాలిడేస్కి నన్ను తమ్ముడిగా ఈశ్వర్ అంకుల్ ఇంటికి తీసుకెళ్ళేవాడు. అంకులే కాదు, అమ్మ కూడా చాలా మంచిది. అన్నయ్యలాగే నన్ను కూడా దగ్గరకు తీసింది. నేను అమ్మ అనే పిలిచేవాడిని జనని. కానీ ఎందుకో తెలియదు, ఏదో ఒక వెళితే నేను అంత త్వరగా ఎవరితో కలవలేను కదా. అదే లోటుతో కొంచెం దూరంగా ఉండేవాడిని. కానీ జై నా భయాన్ని అర్థం చేసుకొని నన్ను ప్రతి ఒక్క దానిలో ముందు ఉండేలా నన్ను చిన్నప్పటి నుంచి తానే గైడ్ చేసేవాడు, చదివించేవాడు, తప్పులు చెప్పేవాడు. అప్పుడే సమ్మర్ హాలిడేస్లో నేను అక్కడ ఉన్నప్పుడు ఆద్విని మొదటిసారి తనని చూశాను. నేను సైలెంట్గా ఉంటాను, ఎవరితో ఎక్కువగా మాట్లాడను. ఎవరైనా గొడవ పడుతూ ఉన్నా భయపడి వెనక్కి అడుగు వేస్తాను. కానీ ఒకసారి జై ఎక్కడికో వెళ్ళాడు. గ్రౌండ్లో పిల్లలంతా కూర్చొని గేమ్ ఆడుతూ ఉంటే నేను వెళ్ళి కూర్చున్నా. కానీ ఎవరు నన్ను ఆడిపించుకోలేదు. అలాగే సైలెంట్గా కూర్చొని ఉన్నా. అప్పుడు వచ్చింది ఆద్వి. హే, నాతో గేమ్ ఆడతావా అంటూ చెయ్యి ఇచ్చింది. కానీ అక్కడ ఉన్న పిల్లలంతా నన్ను చూసి నవ్వారు. నీతో ఒక బాయ్ కూడా గేమ్ ఆడడానికి రాలేదు, నువ్వు గర్ల్స్తోనే ఆడతావా, నువ్వు తేడానా అని చాలా ఏడిపించారు. అతడు చెప్తున్నప్పుడు బాల్య స్మృతులను తలుచుకున్నప్పుడు అతడికి తెలియకుండానే అతడి పెదాలపై చిరునవ్వు వచ్చేసింది. ఆ రోజు చాలా కోపం వచ్చింది ఆద్విపై. అప్పటికే చాలా డిప్రెషన్గా అనిపించింది నాకు. అమ్మ ఎందుకు లేదు? నాతో అమ్మ ఉంటే నేను అమ్మతో ఆడుకునేవాడిని కదా. నేనెందుకు ఇలా ప్రతిదానికి బాధపడుతూ ఉన్నా? నా ఫేస్ని నేను ఎందుకు ధైర్యంగా ఫేస్ చేయలేను అన్నింటినీ అంటూ ఇలా చాలా ఆలోచనలు నా మైండ్లో రన్ అవుతున్నాయి. వాళ్ళు వెక్కిరించారు అనే కోపంతో నేను నీతో ఆడను, ముందిక్కడి నుంచి పో అని కోపంగా తన చేయిని విసిరి కొట్టాను. కానీ ఆ మరుక్షణం
తను చేసిన పనికి నాకు నవ్వు వచ్చింది. ఏంటంటే అక్కడున్న బ్యాట్ తీసుకొని వాళ్ళందరినీ చితక్కొట్టింది నా ఫైర్ బ్రాండ్. తను ఇంకొంతమంది అబ్బాయిలు నీ కొడుకు ధైర్యంగా పోరాడాలి అని ధైర్యంగా మనసులో ఉన్న తెలివి ఉన్న అన్నింటికీ మించి ఏదైతే అది జరగని అనే తెగింపు లేదు అని ఒక చిన్న నిట్టూర్పు విడిచాడు. నీకు తెలుసమ్మా, తను పైకి కనిపించేంత అమాయకురాలు కాదు ఆద్వి. చాలా మెచ్యూర్డ్. అల్లరి చేస్తుంది, ఆట పట్టిస్తుంది. మళ్ళీ తనే ఎవరినైనా బాధ పెడితే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సారీ అడుగుతుంది. అలాంటి అమ్మాయిని ఎవరిష్టపడకుండా ఉంటారు? ఆ రోజు తను నా కోసం ఫైట్ చేసింది. ప్రతి హాలిడేస్కి వెళ్ళటం మొదలుపెట్టా తన కోసం. నా కొత్త ప్రపంచం దొరికింది. అప్పటిదాకా ఫ్రెండ్స్ లేని నా జీవితంలోకి ఆద్వి వరంలా వచ్చింది మా. ఒకరోజు తను నేను హాలిడేస్కి వెళ్ళినప్పుడు నాకు కనిపించలేదు ఆద్వి. నేను జైని అడగాలి అనుకున్నా, కానీ ఎందుకో చిన్న సంకోచం, ఒక చిన్న పిడియం. నా గురించి తెలిసిందే కదా, అందుకే అడగలేకపోయా. అప్పటిదాకా తనతో ఆడుకున్నా, తనతో గొడవపడినా, నేను తనతో అల్లరి చేసినా నాకు నేను ఒంటరిగా అనిపించింది. ఆ క్షణం అక్కడ ఒక 10 రోజులు ఉన్నా. 12వ రోజు అక్కడ నుంచి వచ్చేద్దాం అనిపించింది. అలాగని నన్ను అక్కడ ఈశ్వర్ అంకుల్, ఆంటీ జై సరిగ్గా పట్టించుకోలేదు అని కాదు. కానీ వాళ్ళు ఎంత ప్రేమగా చూసుకున్నా ఆద్వి లేని ఆ చిన్న ప్రపంచం నాకు నచ్చలేదు. అప్పుడే నేను నెక్స్ట్ డే వెళ్ళిపోతాను జై అని జైతో చెప్పేశా. తనకు ఏమర్థమైందో సైలెంట్గా ఉన్నాడు. కానీ మార్నింగ్ లేచేసరికి ఇంట్లో ఏదో హడావిడిగా ఉంది. నేను కొంచెం కిందికి వెళ్ళి చూసా. అక్కడ పార్వతి ఆంటీ ఏదో చేస్తూ ఉన్నారు. ఏవో పిండి వంటలు, నగలు, బట్టలు అన్నీ ప్లేట్స్లో ఉన్నాయి. నేను కొంచెం అర్థం కాక చూస్తూ స్టెప్స్ దిగుతున్నా. అప్పుడే ఈశ్వర్ అంకుల్ నన్ను చూసి, నాన్న రామ్, ఇంకా అలాగే ఉన్నావేంట్రా? వెళ్ళి త్వరగా ఫ్రెష్ అయ్యిరా, మనం బయటికి వెళ్ళాలి. ఇంతకి జై ఎక్కడా? తను లేచాడా? తనతో కూడా చెప్పు త్వరగా రెడీ అవ్వమని. ఆయన చెప్తున్న మాటలకు నాకు ఒక్క నిమిషం మైండ్ పనిచేయలేదు. నేను ఈరోజు అక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పాలి అని నోరు తెరిచి తెరవబోయి చెప్పబోయాను. కానీ ఆ క్షణం అంకుల్ నోటి నుంచి మనం ఆద్వి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తున్నాం అని ఆయన నోటి నుంచి వచ్చిన మాట నా పెదవులపై, నా నోట్లో నుంచి వస్తున్న మాట మాయమయ్యి చిరునవ్వు వచ్చేసింది. ఒక్క క్షణం అప్పటిదాకా నా ఒంట్లో ఉన్న నిస్సత్తువ పోయి నాలో కొత్త ఉత్తేజం వచ్చింది. నేను ఇంకేం ఆలోచించకుండా జీ దగ్గరికి వెళ్ళా. అప్పుడు జీ ఫ్రెష్ అయ్యి రెడీ అవుతూ కావాల్సిందే నా వైపు చూసి, రామ్, నేను డాడీ మమ్మీ కలిసి బయటకు వెళ్తున్నాం, నువ్వు వెళ్ళాలి అని చెప్పావు కదా అంటూ కావాల్సిందే అడిగాడు జై. దాంతో నేను మొండిగా, నేనేం వెళ్ళను, ఇక్కడే ఉంటా. అయినా నువ్విప్పుడు ఆద్వి వాళ్ళ ఇంటికి వెళ్తున్నామంట కదా, ఆ విషయం నాకెందుకు చెప్పలేదు ఈ విషయం అని కోపంగా జైతో గొడవపడ్డా. నీకు తెలుసామా, మొదటిసారి జైతో ఆ రోజు ఆద్వి కోసం గొడవపడ్డా. అది ఇప్పటికి కూడా గుర్తొస్తే నవ్వొస్తుంది. నాతో జై కూడా ఏం మాట్లాడలేదు. నవ్వుతూ చూసి సైలెంట్గా నా కోపాన్ని ఎంజాయ్ చేశాడు. ఆ తర్వాత అందరం రెడీ అయ్యి ఆద్వి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అప్పటికే వాళ్ళ ఇంట్లో మొత్తం జనాలతో హడావిడిగా ఉంది. ఏంటో నాకు ఒక్క నిమిషం అర్థం కాలేదు. చుట్టూ అంతా ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్నారు. జై నా పక్కకు వచ్చి, ఏంట్రా, ఎవరి కోసమైనా చూస్తున్నావా అని కళ్ళెగరేశాడు. లేదు అన్నట్టు తల ఊపాను. అప్పుడే ఆద్విని హాఫ్ శారీలో రెడీ చేసి తీసుకొచ్చారు మా. చాలా క్యూట్గా మొహం మొత్తం పసుపు పూశారు. అందులో నిజంగానే చాలా అంటే చాలా అందంగా ఉంది మా. తన రూపం గుండెల్లో ముద్రించుకున్న ఆ క్షణం తనలో ఏదో ఒక వెలుగు. అప్పుడే తను నన్ను చూసి వెంటనే తన తలను
పక్కకు తిప్పేసింది. అప్పుడు తెలియలేదు తను సిగ్గుపడుతుంది అని. ఆ తర్వాత ఫంక్షన్ అయిపోయింది. నాకు ఆద్వితో మాట్లాడాలి అనిపించింది. కానీ జై నో అని అంటూ నా చెయ్యి పట్టుకొని, రే ఇప్పుడు కనుక నువ్వు తన దగ్గరికి వెళ్తే అమ్మ నన్ను నిన్ను ఇద్దరిని తంతుంది అని అంటూ పిలుచుకొని వచ్చేశాడు. తర్వాత హాలిడేస్ అంతా అక్కడే ఆద్వి వస్తుందని ఆమె అనుకున్నా. కానీ ఆమె రాలేదు. దాంతో నేను అక్కడి నుంచి వచ్చేసా. ఆ తర్వాత మళ్ళీ మామూలే. ఆద్వి రావడం, నేను ఆద్వి తిరగడం. కానీ ఆద్విలో మార్పు కనిపించింది. నన్ను చూసే విధానం మారింది. అది నాకు కూడా నచ్చింది. తన కళ్ళల్లో తడబాటు, దూరం ఉన్నప్పుడు దగ్గరికి రావాలని అనిపిస్తుంది. ఒక దగ్గరగా ఉంటే ఇద్దరి మధ్య మాటలు ఉండవు. జైకి మా ఇద్దరి గురించి అర్థమయ్యి సైలెంట్గానే ఉన్నాడు. కానీ హఠాత్తుగా ఒకరోజు 1 ఇయర్ బ్యాక్ అనుకుంటా, ఆద్వి ఫాదర్ ఉన్నారు కదా, ఆయన ఫ్రెండ్ ప్రకాష్ గారు, ఆయన కూడా బిజినెస్ మ్యానే. ఆయన కొడుకు విక్రాంత్ ఆద్విని ఎక్కడో చూశాడంట. అతడు పెద్ద వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. అతడు ఆద్విని పెళ్లిలో చూసి ఇష్టపడ్డాడంట. అందుకే మామయ్యను అడిగాడు. మామయ్య ఆద్వికి మంచి సంబంధం వచ్చింది కాబట్టి నిజం చెప్పాలంటే జైకి ఇచ్చి చేద్దాం అనుకున్నారు మామయ్య. కానీ జై అప్పటికే నిన్ను ఇష్టపడ్డం, పైగా తనకు మా గురించి తెలియటం చిన్నప్పటి నుంచి. ఆద్వి మీద జైకి నేను ఎంతో, తను కూడా అంతే, ఒక ఫ్రెండ్ అండ్ సిస్టర్లా. అందుకనే మామయ్యకు చెప్పేసరికి సైలెంట్ అయ్యారు ఆయన. కానీ విక్రాంత్ గురించి ఆద్విని అడిగారంట. జస్ట్ అడిగినందుకే ఆద్వి ఇంట్లో రచ్చ చేసి, నాకు చిన్నప్పటి నుంచి రామ్ అంటేనే చాలా ఇష్టం, నేను వాడిని ప్రేమిస్తున్నా అని చెప్పేసింది. వెంటనే మామయ్య ప్రకాష్ అంకుల్ వాళ్ళకి చెప్పి క్యాన్సిల్ చేసేశారు. కానీ ఆద్వి ఆ తర్వాత నాకు వచ్చి ప్రపోజ్ చేసింది. కానీ నేను తన మొహాన్ని చెప్పాను, నేను నేను ప్రేమించడం లేదు, నేను నిన్ను ప్రేమించడం లేదు, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీలాంటి అమ్మాయి నాకు సెట్ అవ్వదు అని చెప్పా. దాంతో బాగా హర్ట్ అయ్యింది. సూసైడ్ దాకా వెళ్ళింది. జైని దాన్ని కాపాడాడు. ఆ తర్వాత నన్ను అడిగాడు, నీ కళ్ళలో దాని మీద ప్రేమను చూశాను రామ్, నిజం చెప్పు అని. కానీ తనకు నేను చెప్పలేదు. కానీ ఈరోజు నీకు చెప్తున్నామా ఎందుకో అనేది అంటూ ఏదో చెప్పబోయాడు. కానీ అంతలోనే రామ్ భుజంపై ఎవరిదో చెయ్యి వెనుక నుంచి పడింది. ఇక అతడు ఎవరో అని భయంగా వెనక్కి చూశాడు. అక్కడ నేహ కనిపించేసరికి అతడు అయోమయంగా, నువ్వేంట్రా ఈ టైంలో అని పైకి అయితే అన్నాడు. కానీ అతడు మనసులో నేహ అన్నీ విందా అని కొంచెం డౌట్ పడ్డాడు. ఆయన నేను అసలు విషయం ఇంకా చెప్పలేదు కదా అని అతడు కొంచెం ప్రశాంతపడుతూ ఉంటే నేహ మాట్లాడుతూ, ఏం లేదన్నయ్యా, నిద్ర రావడం లేదు, వాటర్ తాగుదామని ఊరికే అలా వచ్చా, కానీ నువ్వు వదిన ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు అని కొంచెం తడబడుతూ చెప్పింది. జననికి ఆమె మొహం చూస్తుంటే ఏదో తేడాగా అనిపిస్తూ ఉంది. పైగా ఆమె మొహంపై కొన్ని గాయాలయ్యాయి. నేహ దాదాపు ఈ మధ్యకాలంలో ఆమె కనిపించడం లేదు జననికి. ఎందుకంటే జనని రామ్తో కలిసి కాలేజీకి వెళ్తుంది. నేహాని తన ఫాదర్ డ్రాప్ చేస్తుంటాడు. జనని నేహ వైపు చూసి, నేహ నీ మొహంపై కొన్ని దెబ్బలున్నాయి అని కొంచెం అనుమానంగా అడిగింది. నేహ ఒక నిమిషం భయపడినా పైకి కనిపించనివ్వకుండా, అది వదినా జస్ట్ చిన్న దెబ్బలే, నిన్న వాష్రూమ్లో స్లిప్ అయి పడ్డా అంటూ కవర్ చేసింది తను. కానీ జననికి అది నమ్మాలి అనిపించలేదు. ఎందుకో ఆ క్షణం నేహ జనని కళ్ళకు నిలువెత్తు అబద్ధంలా కనిపించింది. మళ్ళీ ఒక నిమిషం ఏదో ఆలోచిస్తూ, నేనే తప్పుగా అనుకుంటున్నానా అని అనిపించి, ఇక ఫ్యామిలీ విషయం, పైగా ఇది రామ్ది, అతడు తన సొంత అన్నయ్యకే చెప్పలేదు అంటే నేహ ముందు అడగడం కరెక్ట్ కాదు
అనిపించి జనని ఒక్క అడుగు ముందుకు వేసి, రామ్ చాలా టైం అవుతుంది, మళ్ళీ పడుకో అని చెప్పింది. అతడికి కూడా మ్యాటర్లో సీరియస్నెస్ అర్థమై ఏం మాట్లాడకుండా వాళ్ళిద్దరికీ గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయాడు అతడి రూమ్కి. రామ్ వెళ్ళిపోవడంతో, సరే జనని, నేను వెళ్ళి వాటర్ తాగేసి వస్తా అని చెప్పి నేహ తను అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెళుతున్న ఆమె వైపు డౌట్గానే చూసింది జనని. మళ్ళీ రామ్ ఏం తిని ఉండడని ఈ టైంలో ఫుడ్ పంపించినా అతడు తినడు కాబట్టి మెయిడ్కి చెప్పి ఆమె పాలు, ఫ్రూట్స్ పంపించింది రామ్కి. మెయిడ్ వెళ్ళి ఆ పాలు ఇవ్వగానే అతడు నాకు తాగాలి అనిపించలేదు అనేసరికి, సార్ జనని మేడం, మీరు ఇది తాగితే కానీ నన్ను బయటికి రావద్దు అని చెప్పారు అని అనగానే అతడు తన అమ్మ ప్రేమకు మురిసిపోయి అవి తాగేసి సైలెంట్గా ఫ్రెష్ అయ్యి వచ్చి పడుకున్నాడు. మెయిడ్ వెళ్ళి విషయం చెప్పేసరికి జనని కూడా మనసు కొంచెం ప్రశాంతపడింది. అలాగే అతడు పూర్తి విషయం చెప్పలేదు కాబట్టి కొంచెం దాని గురించి కూడా కనుక్కోవాలి అని ఈ రోజంటే ఏదో ఎమోషనల్గా లో అయ్యి చెప్పాలి అనుకున్నాడు. కానీ తర్వాత నిజాన్ని చెప్తాడా లేదా అని ఆలోచిస్తూ ఆమె తన రూమ్కు వెళ్ళి ఫ్రెష్ అయ్యింది. ఆమెకు చాలా చిరాగ్గా అనిపించడంతో ఆ తర్వాత టైం చూసింది. 1 గంట అవుతూ ఉంటే, ఓ మై గాడ్, ఇంత టైం అవుతుందా, నాకేమో అస్సలు నిద్ర రావడం లేదు, పిచ్చి లేస్తుంది, తల నొప్పిగా ఉంది అని జై గుర్తు వస్తూ ఉంటే, అసలు మా శ్రీవారికి నేను గుర్తున్నానా, గుర్తుంటే కనీసం వెళ్ళినప్పటి నుంచి కాల్ కూడా చెయ్యలేదు అని బెంగగా తనలో తనే మాట్లాడుకుంటూ ఉంది. కానీ ఆమెకు అతడితో మాట్లాడాలి ఇప్పటికిప్పుడే, ఈ క్షణమే అనిపిస్తూ ఉంటే వెంటనే, ఏమైంది ఇప్పుడు, నా మొగుడే కదా నేను కాల్ చేసేది అని ఫోన్ తీసుకొని జై నెంబర్కి కాల్ చేసింది. అతడు ఫస్ట్ రింగ్కే కాల్ లిఫ్ట్ చేశాడు. ఆమె ఆశ్చర్యంగా నోరు తెరిచింది. అతడు అలా ముద్దుగా, నోరు తెరచకండి మేడం, నాకు మిమ్మల్ని కొరికేయాలి అనిపిస్తుంది అంటూ ఆట పట్టించాడు చిలిపిగా. ఆమె చుట్టూ చూసి, ఎక్కడున్నావా నువ్వు అని ఆశ్చర్యంగా అంటూ మొత్తం చూసింది ఆమె రూమ్ అంతా. అతడు నవ్వుకుంటూ, హై మెంటల్, నేను అక్కడ లేను, కానీ నా మనసంతా అక్కడే, నీ చుట్టూనే ఉంది, నువ్వు ఏం చేసినా ఇట్టే తెలిసిపోతుంది, నీ ఎక్స్ప్రెషన్, నువ్వు కదలడం అని అంటూ అల్లరిగా మాట్లాడాడు. ఆమె పొంగమూతి పెట్టి, ఏం చేస్తున్నావు అని అడిగింది. అతడు నవ్వుతూ, ఆఫీస్లో ఉన్నారా అన్నాడు. ఆమె కోపంగా, కొంచెమైనా బొత్తుందా, ఈ టైంలో ఆఫీస్లో ఉండటం ఏంటి, నేను మనకు హ్యాపీగా ఉన్నంత సంపాదించమన్నా, అంతే తప్ప మన 100 తరాలు కూర్చొని తినే అంత కాదు, అంత కష్టం నేను నిన్ను పెట్టను అంటూ గట్టిగా అరిచి మరీ చెప్పింది. అతడు కూడా నవ్వుకుంటూ, మేడం ఇక్కడ ఏమీ అంత కష్టపడటం లేదులేండి, కాకపోతే ఎన్ని రోజులు ఆఫీస్లో లేను కదా, పైగా ఓల్డ్ ప్రాజెక్ట్స్ అన్నీ నేను లేక హోల్లో పడిపోయాయి, అవన్నీ టైం తీసుకొని మళ్ళీ ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నాం, జస్ట్ ఒక నెల రోజులు అంతే, అన్నీ కంప్లీట్ అయిపోతాయి అని అతడు చెప్తూ ఉంటే, నెల రోజుల మరి నేను నిన్ను చూడాలంటే అని బెంగగా అడిగింది. అతడు నవ్వుతూ, ఈరోజు మార్నింగే కదా నన్ను చూసావు, అప్పుడే మిస్ అవుతున్నావా అని అడిగాడు నెమ్మదిగా. అతడు అంత నెమ్మదిగా అడుగుతూ ఉంటే, నీ పక్కన ఎవరైనా ఉన్నారా అని అంది. ఆమె హా అని మాత్రం అన్నాడు. ఆమె డౌట్గా, ఈ టైంలో నీ పక్కన ఎవరున్నారు అని అంది. అతడు నవ్వుతూ, నా అసిస్టెంట్ అనేసరికి, అమ్మాయా అబ్బాయా అంది. ఆమె మొహం ముడుచుకుపోయింది. అలా అడుగుతున్నప్పుడు, ఒకవేళ అసిస్టెంట్స్ అంటే అమ్మాయిలు ఉంటారు, ఎంతకు అమ్మాయి అయితే
చంపేస్తాను అని అనుకుంటూ మనసులోనే తిట్టుకుంటూ ఉంటే జైకి ఆమె మాటలు అర్థమయ్యాయి. ఒసేయ్ మొద్దు, ఎక్కడ ఉంది నీ మొగుడు? నీ కాసైన మగాడు కాబట్టి తమరు అంత డౌట్ పడాల్సిన అవసరం లేదు. మొన్న ఎప్పుడో అమ్మాయి పేరు నా నోటి నుంచి వచ్చిందని, తను నా పిఏ అని చెప్పానని నాకు చుక్కలు చూపించావు కదా, అందుకని వేరే డిపార్ట్మెంట్కి తనని షిఫ్ట్ చేసేసా. ఇప్పుడు ఉన్న అతడి పేరు ఆనంద్, చాలా మంచోడు, డాడీకి తెలిసిన వాళ్ళ అబ్బాయి, అతడే నా అసిస్టెంట్ అని అన్నాడు జై. ఇదండి ఇవాళ ఎపిసోడ్. ప్లీజ్ కష్టపడి ఇంత పెద్ద ఎపిసోడ్ పెడుతున్నా, ప్లీజ్ లైక్ చేయండి. అలాగే స్టోరీ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా కామెంట్ చేయండి.